రాజకీయాల్లో కొంతమంది భేటీ చాలా ఆసక్తికరంగా మారుతుంది. అలాంటి బిగ్ బ్రేకింగే కొన్ని సెకండ్ల ముందే బయటకు వచ్చింది. పిఠాపురం వర్మ అందరికీ సుపరిచితులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు ఆయన వదులుకుని పిఠాపురం వర్మ గారు ఆయన కోసం, ఆయన గెలుపు కోసం ఆయన ఎంచుకున్న దారిది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. ఇప్పుడు అక్కడ విజువల్స్ వస్తుంటే అది ఎక్స్క్లూజివ్ విజువల్స్. బిగ్ బ్రేకింగ్. ముద్రగడ పద్మనాభం గారితో వర్మ భేటీ. సో ఇది రాజకీయ పరంగా ఆ వీడియో అయితే చక్కర్లు కొడుతుంది. ముద్రగడ పద్మనాభం గారితో వర్మ భేటీ అవ్వడం ఏంటి? పిఠాపురం వర్మ గారు ఎందుకు ఈ చర్చ వస్తుందంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం గారు చేసిన కామెంట్లు ఏంటి? సవాళ్ళు విసిరాడు. ఆయన పేరు మార్చుకుంటానన్నాడు, అలాగే మార్చుకున్నాడు. రాజకీయాల్లో చాలామంది సవాళ్ళు విసురుతారండి, చాలామంది ఏవో హామీలు ఇస్తారు, కానీ అవి నూటికో కోటికో ఒక్కటి మాత్రమే చేస్తారు. అలాంటి పరిస్థితి ముద్రగడ పద్మనాభం గారు కాదు అనిపించుకోవడానికి మొండోడు ఆయన. సింపుల్గా చెప్పాలంటే పెద్ద ఆయన, అందరికీ చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఆ సామాజిక వర్గానికైతే ముద్రగడ గారు ఒకప్పుడు అది ఆయన హైప్. వంగవీటి రంగా గారి తర్వాత ముద్రగడ పద్మనాభం గారికి ఆ సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున హైప్ వచ్చింది. సరే, కాలానుగుణంగా జరిగిన అంశాలు అవనియండి, ఆయన తీసుకున్న అంశాలు అవనియండి, నడుస్తుంది. ఆయన ఎప్పుడు పెద్ద ఆయన కింద చూస్తారు. చిరంజీవి గారితో సహా, దాసనారాయణరావు గారితో సహా ముద్రగడ గారు అంటే అందరికీ అభిమానమే. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి ఈ కాలం వాళ్ళకి. సరే, ఆయన మీద అభిమానం అయితే ఏం పోదు, ఆ రకంగానే ఉంటుంది. మరి వర్మ గారు ఎందుకు భేటీ అయినట్టు? గత కొన్ని రోజులుగా ముద్రగడ పద్మనాభం గారికి తీవ్ర అస్వస్థత. ఇప్పటికీ కూడా అంత యాక్టివ్గా ఆయన లేరట, కాస్త ఇబ్బందిగానే ఉన్నారట. యాక్టివ్గా అంత బయటికి రావడానికి కూడా ఆయన ఇష్టపడలేదట. ఎందుకంటే పద్ధతైన మనిషి, ఆయన పేరే పద్ధతి పద్మనాభం గారు అంటారు కూడా. ఆయన పిలిస్తేనే ఆయన ఇంటికి ఎవరన్నా వెళ్ళాలి, ఆయన కూర్చోమంటేనే కూర్చోవాలి, ఆయన నుంచోమంటే నుంచోవాలి. అంత అభిమానం, అంత గౌరవం చూపిస్తుంటాడు. కానీ ఆ రకమైన మొండితనం కూడా ఉన్న వ్యక్తి. సో వీళ్ళిద్దరు భేటీలో రాజకీయ అంశాలు ఉన్నాయా అంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పద్మనాభం గారి పరిస్థితి అయితే బాగలేదు, చాలా లొంగిపోయాడు మనిషి ఆయన. ఎందుకంటే అమ్మాయి విషయం ఒకటండి, మానసికంగా శారీరకంగా, వయసు రీత్యా శారీరకంగా ఇబ్బంది, మరో రకంగా మానసికంగా క్రాంతిగారి అంశం అనేది కొన్ని అంశాలు. సరే, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. పాత తరం నాటి వాళ్ళు ఏదో చేశారని చెప్పి అదే కొనసాగించాలని లేదు, ప్రతి కుటుంబంలో ఉండేది. కానీ అందరూ లైట్గా తీసుకుంటారు, ఈ లైట్గా తీసుకోడు. ఈయనతో వచ్చిన ఇబ్బంది అదే అని వాళ్ళు దగ్గర ఉన్న వ్యక్తులే అంటారు. ఆయనకి ఎంత చెప్పినా ఆయన వినరండి. ఆయన పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటే మూడే కాళ్ళు అంతే. అది తప్పు అని కాదండి, ఆయన ఆ రకంగా పెరిగాడు, అంత పద్ధతిగా ఆయన ముందుకు సాగాడు, అదే కొనసాగిస్తున్నాడు, చివరి వరకు అదే ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. సో ఇది రాజకీయ పరంగా వేరేలాగా ట్రోల్ అవుతుంది. ఎందుకంటే వర్మెల్లి ఆయన కలిశారు, పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి పడదు కదా, పవన్ కళ్యాణ్ గారు అలా అన్నామని ఈయన్ని కలుస్తారన్నదాన్ని. ఆత్మీయాలు, అభిమానాలు వేరు, రాజకీయాలు వేరు. కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించడం అన్నది విజ్ఞతతో కూడుకున్న వ్యక్తిత్వం. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, అంతేగాని వాళ్ళతో పగున్నది, వీళ్ళతో పగున్నది, ఆ రోజు కొట్టుకున్నాం, ఈ రోజు తిట్టుకున్నాం అని చెప్పి ఆ రకమైన వైఖరికి వెళ్లకుండా రాజకీయాలు రాజకీయంగానే చూడాలి. సొంతమైన అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు, మానవ సంబంధాలు, స్ట్రైట్గా చెప్పాలంటే సింపుల్గా మానవ సంబంధాలని ఎప్పుడు కూడా సజీవంగా ఉంచుకోవాలి, మనిషి ప్రాణం ఉన్నంత వరకు కూడా. ఆ సంబంధాలు ఈరోజు వ్యక్తిత్వం ఏం కాదు, వాళ్ళు తాతగారుల దగ్గర నుంచి నాకు తెలిసి వీళ్ళ తాతగారుల దగ్గర నుంచి కూడా పరిచయం ఉన్న వ్యక్తులే వర్మ గారు. అలానే ఆ నేపథ్యంలో కలిసి, కానీ ఇది ఆసక్తికరమైన వీడియో. ఇది పొలిటికల్గా అది చక్కర్లు కొట్టడానికి అసలు కారణం అది. అంటే వైసీపీలోని రెడ్డిగా మార్చుకున్న ఆయన్ని టీడీపీలో ఉన్న వర్మ గారు వాళ్ళ టీము వెళ్ళి కలడం. సరే, ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఆ పరామర్శించారు, వాళ్ళు సాధారణంగా ఆహ్వానించారట. ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదోటి పెట్టిగానే పంపించరు, పలహారాలు ఇలాంటివన్నీ. మంచి ఆహ్వానం పలికారంటే చాలా ఆనందంగా ఉన్నది. చాలా రోజుల తర్వాత కలిశారండి వర్మగారు అని చెప్పి ఆయన ఆప్యాయంగా వాళ్ళందరినీ పలకరించి వాళ్ళతో పాటు. ఎందుకంటే ఆ సామాజిక వర్గ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. ఆ నాయకులు కూడా మాట్లాడతారు కదా, ఏంటి మా నాయకుడికి మా పెద్ద ఆయనకి బాగలేదు, ఒకసారి అందరూ పరామర్శిస్తున్నారు, మనం వెళ్ళి పరామర్శిస్తాం, అందులో నేపథ్యం వెళ్ళింది. కానీ దీన్ని ఏ రకంగా టర్న్ చేస్తారో, ఎటువైపు తిప్పుతారో, రేపు ఎలాంటి న్యూస్లు వస్తాయన్నది చాలా
ఆసక్తికరంగా ఏపీ రాజకీయాల్లో ఉన్నాయి. అది కూడా పిఠాపురం అంశం కాబట్టి ఇది పిఠాపురం వర్మ గారు ముద్రగడ గారి పేరంటేనే ఒక బ్రాండ్, ఒక వైరల్. ముద్రగడ పద్మనాభం గారు అంటే చాలు ఆ సామాజిక వర్గానికి ఎవరో పెద్ద ఆయనరా అని గౌరవిస్తారు. సరే కొన్ని వాటిలో విభేదాలు ఉండొచ్చు కాక. సో ఆ రకంగా ఆయన కలిశారన్నది మరి దీన్ని ఏ రకంగా టర్న్ చేస్తారో మరి అది ఎవరికి ఎలాంటి చిక్కులు చిక్కుతుంది అన్నది కాలమే నిర్ణయించాలి. ఇక మిగతా అంశాలకు వస్తే ఉండవల్లి గారు జగన్ను టార్గెట్ చేస్తున్నారు అని. ఉండవల్లి గారు జగన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దీని అంశం ఏంటి, ఆ బయటలు కూడా ఉన్నాయి, నేను వినిపిస్తాను. ఎన్డీఏకు వైసీపీ మద్దతుపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓడించిన ఎన్డీఏకు సపోర్టు చేయడంపై ఆయన ఫైర్ అవుతున్నాడు. జగన్ వ్యవహార శైలి అసలు నాకు అర్థమే కావట్లేదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏదైతే కూటమి ఓడించిందో మరి దానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను మొన్న కూడా ఏదో ఎనాలిసిస్లో కూడా నాకు వచ్చిన అనుమానాలు కూడా నేను వ్యక్తపరిచాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని. ఎందుకంటే కూటమిలో ఉన్నారు, కూటమితో అతి దారుణంగా ఓడించబడ్డారు. మరి అలాంటి దానికి ఈయన సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఏపీ ప్రజలు ఏమో ఆలోచిస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమో ఆలోచిస్తారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి అదేమీ లేకుండా ముందుగా మేమే ఉన్నామని చెప్పి మిగతా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళకంటే అత్యుత్సాహం ప్రదర్శించారని, దీని మీద మేము ఏదో మాక్ పోలింగ్ చేసుకున్నామని చెప్పి సుబ్బారెడ్డి గారు వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వ్యవహార శైలి ఎవరికీ అర్థం కావట్లేదని అదే ఉండవల్లి గారు కూడా ఈరోజు ప్రస్తావించారు. ఇక చంద్రబాబు అరెస్టుకు 2 ఏళ్ళు, ఏదైతే వైఎస్ఆర్సీపీ పతనం ఆ రోజు మొదలైందని చెప్పి ఈరోజు సోషల్ మీడియా కోడైకి వస్తుంది. 2 ఏళ్ల క్రితం ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం కదా అరెస్ట్ అయిందో నేటికి 2 ఏళ్ళు పూర్తయింది. ఆ రోజు అరెస్ట్ కాకపోతే వైఎస్ఆర్సీపీకి ఇంత దారుణమైన ఓటమి లేదని చెప్పి జరుగుతున్న ప్రచారం. మరొక వైపు పొత్తుకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి పొత్తుకు కూడా ఇదే ఆజ్యం పోసింది. హైదరాబాద్ నుంచి అది విజయవాడ వెళ్తుంటే ఆయన్ని ఆ రోడ్డు మీద అడ్డుకోవడం, ఆయనకి బాసటగా వందలాది వెహికల్ రావడం, ఆయన జైలుకి వెళ్ళడం, ఆయనతో ములాఖత్ అవ్వడం, పొత్తు ప్రకటించడం, మొత్తం అంతా కూడా సీన్ రివర్స్ అయిపోయింది. అప్పుడేం అర్థం కాలేదు, కానీ తర్వాత కట్ చేస్తే ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తీసుకొచ్చాయని. మరొక వైపు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చు కోర్టు, ఇంకెవ్వరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. పదవిలో ఉన్నవాడు ఎందుకు నటిస్తాడు, పదవిలో ఉన్నవాళ్ళు నటించవచ్చా అన్నదానికి హైకోర్టు స్ట్రైట్గా క్లియర్ రిపోర్ట్ ఇచ్చేసింది. ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా సినిమాల్లో నటించవచ్చు, సినిమాల్లో నటించొద్దు అనే అర్హత ఎవరికీ లేదు, మేము అలాగ అనము, మాకు అవసరం లేదు అని చెప్పి ఎవరైతే ఆయన మీద కేసు పెట్టాడో ఆయనకి 4 వాళ్ళ స్టైల్లో చురకలు అంటించి మర్యాదపూర్వకంగా బయటికి పంపించారట. ఎన్టీఆర్ విషయంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించిన కోర్టు. సో దాని నేపథ్యంలోనే ఈయనకు కూడా మీరు హ్యాపీగా చేసుకోండి అని. ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, వీర మహిళలకి, జనసేనులకి, మెగా అభిమానులకి ఒక సూపర్ డూపర్ హిట్ వార్త, బంపర్ హిట్ వార్త. ఎందుకంటే ఇప్పుడు ఎవరో మాట్లాడడానికి లేదు, ఇంకా హైకోర్టే డైరెక్ట్గా చెప్పింది కాబట్టి ఆయన ఎలా కావస్తే అలా సినిమాలు చేసుకోవచ్చు.